ఇంతవరకు ఈ విషయం నీలకే చెప్పలేదే. అమ్మా నాన్నకు తెలిస్తే తేడాలు వచ్చేస్తాయే. వద్దే. నీలతో చెప్పలేదా? ఏరా? ఏ అంటే ఏం చెప్పనే, ఆ మాట చెప్పే టైంకి ఏదో తెలియని భయం. ఉంది. ఏంటది? ఫీలింగ్ అయితే హీస్ గుడ్ గాయ్, ఒపీనియన్ అయితే గుడ్ హెల్పింగ్ నేచర్. ఇదేనా నువ్వు నన్ను అడగాలనుకున్న ఇంపార్టెంట్ మ్యాటర్? ఇది కాదు, కానీ ఇలాంటిదే. అదేంటో చెప్పు. నీలా అది మా... ఏంటి ప్రియా? అదే నిన్ను... నన్ను? అది మా... నీ డ్రెస్ బాగుంది. అంత నచ్చిందా? యా. మీ అమ్మే కొనిపెట్టింది. అమ్మా అమ్మా అమ్మది మంచి టేస్టే. మా అన్నది కూడా సూపర్ టేస్ట్, అందుకే నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. నీలా మా అన్నయ్య వచ్చాడా? ఎక్కడా? అన్నయ్య ఎందుకు వస్తాడు? రాడు, ఆయన ఇక్కడ లేడు. మరి నువ్వే అన్నావు అన్నయ్య అని. అన్నానా? ఏదో ఫ్లోలో అనేసి ఉంటాను. ప్రియా, 2 minutes అయిపోయింది. ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పలేదేంటి? చెప్పలేదా? అవును, చెప్పలేదు కదూ. చెప్తా. సరే, త్వరగా చెప్పు. చెప్తారా? రా ఏంటి? రా కాదు, చెప్తా. లే 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 అన్నమాట. ప్రియా, ఏమైంది ఈరోజు నీకు? ఏం కాలేదు, ఏమీ లేదు. సరే, అదేంటో చెప్పు. అది చెప్తున్నా, చెప్పేస్తున్నా. చెప్పు ప్రియా. ఐ ఐ ఐ ఐ లవ్ యూ. ఏమన్నా? ఐ లవ్ యూ అన్నాను. ఐ లవ్ యూ టూ ప్రియా. ఇదేనా నువ్వు చెప్పాలనుకుంది? నేను కాదు, నేను కాదు. నువ్వు కాదా? నేనే. ఐ లవ్ యూ. యూ లవ్. ఐ లవ్. ఏంటి? ఏం లేదు, వస్తాను. బాయ్. టాటా. బాయ్. టాటా. ఏంటే, పొడుస్తానని పెద్ద పుడింగులా వెళ్ళి పిక్కమొహం వేసుకుని వెనక్కి వచ్చేసావు. ఏమన్నా? నువ్వు వర్క్లోకి దిగితే ఎలాంటి ప్రాబ్లం అయినా అవుట్ అవ్వాల్సిందేనా? నువ్వే క్లీన్ బౌల్డ్ అయ్యి వచ్చావు. బెస్ట్ ఫ్రెండ్, నువ్వు ఎంత చెప్తే అంత. సెకండ్ థాటే ఉండదు. అసలు భయం అనేది నీ డిక్షనరీలోనే లేదన్నావు కదే. అన్ని కోతలు. ఏంటోరా, చెప్దామని ధైర్యంగానే వెళ్ళాను. నీలం చూసేసరికి ఆ మాట చెప్పలేకపోయాను. ఎందుకంటావు? మరి అదే లవ్ అంటే. నోటి మాటలు ఎన్నైనా చెప్పొచ్చు, మనసులో మాట చెప్పడం అంత ఈజీ కాదు. నీలని ఫ్రెండ్గా ఫీల్ అయినప్పుడు స్పీచ్లు నేను చాలా ఇచ్చాను. లవ్వర్గా ఫీల్ అయినప్పుడే మాటలు కూడా చాలా వెయిట్గా మారి ఒక్కటి బయటికి రావడం లేదు. ఐ లవ్ యూ అనే 8 అక్షరాలు చెప్పడానికి ఎన్నో క్షణాలు పట్టదు. గంటలు రోజులు గడిచిపోతున్నాయి కానీ నా లవ్ మ్యాటర్ నీలకు చేరడం లేదు. రేయ్, సాహసం చేస్తేనేరా యువరాని దక్కేది. వెళ్ళు, నువ్వే డైరెక్ట్ గా డేర్ గా ఐ లవ్ యూ చెప్పేయ్. ఓ పనైపోతుంది. ముందు నా పనైపోతుంది. ఈ యువరాజుకి అంత సీనుంటే సీన్లోకి నువ్వెందుకు వస్తావే? మరి ఎలారా? నువ్వు లవ్ చేస్తున్నట్టు నీలకెలా తెలిసేది?
అన్ని ప్రాబ్లమ్స్ ని టైమే క్లియర్ చేస్తుంది. ఆ టైం నీకెప్పుడొస్తుందిరా? వచ్చే టైం వస్తే ఆ టైం అదే వస్తుంది. ప్రస్తుతానికి మన టైం బాగోలేదు. ఏంటే అలా చూస్తున్నావు? ఏం లేదురా, టైటానిక్ సినిమాలో హీరో హీరోయిన్లా నువ్వు నీల కూడా షిప్ మీద ఇలా నించొనుంటే ఎలా ఉంటారా అని 70mm స్క్రీన్ మీద DTS లో ఊహించుకుంటున్నాన్రా. ఎలా ఉన్నావే? పర్లేదురా, యావరేజ్ గానే ఉన్నారు. ఏయ్, హిట్ పేరు పట్టుకుని యావరేజ్ అంటావా నిన్ను? తీయరా. ఏయ్! అవును మాణిక్యం, మన ఇంట్లో అద్దెకి దిగిన అమ్మాయి కనపడదేంటి? ఏంటోనండి, ఎప్పుడూ ఆలోచిస్తూ గదిలోనే ఉంటుంది, పెద్దగా బయటికి రాదు. కొత్త కదా, నువ్వే వెళ్ళి మాట్లాడుతుండు. ఒంటరి ఆడపిల్ల, తనకి ధైర్యంగా ఉంటుంది, నీకు కాలక్షేపంగా ఉంటుంది. సరే, ఆ, ఒకసారి వెళ్ళి పలకరించొద్దాం పదా. పదండి. అమ్మా మైథిలి, అమ్మా నీకే ఇబ్బంది లేదుగా? అన్నీ సౌకర్యంగానే ఉన్నాయి కదా? ఏమన్నా ఉంటే చెప్పమ్మా, పర్వాలేదు. అంతా బానే ఉందండి. అవును, మీ ఆయన అమెరికాలో ఉన్నాడని చెప్పావు కదూ? అవునండి. ఎప్పుడొస్తారమ్మా? ప్రస్తుతం ఆయన ఒక సమస్యలో ఉన్నారు. అది నిజమో అబద్ధమో అని తేలేంత వరకు రారు. అబద్ధమని రుజువైతే తప్పకుండా నా దగ్గరకు వస్తారు. ఆ నమ్మకం నాకుంది. సరేనమ్మా, నీకు ఏ అవసరం వచ్చినా నన్ను మర్చిపోకుండా పిలువు, మొహమాట పడకు. అవును, ఇంతకీ టిఫిన్ చేసావా? చేశానండి. అయితే మధ్యాహ్నం భోజనం మాత్రం మా ఇంట్లోనే చేయాలమ్మా, మర్చిపోకమ్మా. అయ్యో, మీకెందుకండి శ్రమ? ఇందులో శ్రమే ఉందమ్మా, నువ్వు నా మనవరాల్లాంటి దానివి. వస్తామమ్మా. వస్తావమ్మా? ఏంటి బసవా? మైథిలి ఫోన్ కట్ చేస్తుందట్రమ్మా, మాట్లాడటం ఇష్టం లేదనుకుంటా. ఏంటి మైథిలి, ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు? నువ్వెక్కడున్నావో ఏమైపోయావో తెలియక మేమెంత టెన్షన్ పడుతున్నావో తెలుసా? తెలుసుకుని ఏం చేస్తారు? ఓదారుస్తారు, అంతేగా. ఓదార్పులతో చేజారిపోయిన నా జీవితం
తిరిగి రాదుగా. అలాగని జీవితాంతం బాధపడుతూ ఉంటావా? అయిన వాళ్ళు తోడుంటే ఆ బాధ దూరం అవుతుంది మైథిలి. అందుకే నీకు దగ్గరవ్వాలనే ఫోన్ చేస్తున్నాను. చెప్పు, ఎక్కడున్నావు? నా పానీయే నాకు దూరం అయ్యాక ఎంతమంది నాకు దగ్గరైనా నేను బాధను మర్చిపోయి సంతోషంగా ఎలా ఉంటాననుకున్నారు? ఇక్కడ నేను కేవలం మనిషిగానే ఉన్నాను. నా మనసు ఇంకా నా పాణి దగ్గరే ఉంది. నా పాణి కోసమే ఇంకా ప్రాణంతో ఉన్నాను. అది కాదమ్మా, ప్లీజ్ ఆంటీ, నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను. నా ఉనికి నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియకూడదు. నా మీద మీకున్న అభిమానానికి థ్యాంక్స్ ఆంటీ. ఇంకెప్పుడు ఫోన్ చేయకండి ప్లీజ్. డాక్టర్ అమ్మా, ఏముంటుంది మైథిలి? మన నుంచి దూరంగా ఉండాలనుకుంటోంది. ఎందుకు? తనెక్కడుందో తెలిస్తే మన రాకపోకలు పెరుగుతాయి. అది పాణి చూస్తే ఏమనుకుంటాడో అని భయపడుతోంది. అందుకే తన గురించి మనకి చెప్పడం లేదు. ఒంటరిగా ఉండాలని అనుకుంటోంది. ఇది ఒకందుకు మంచిదే. బసవా, మనం దూరంగా ఉంటేనైనా పాణి మైథిలికి దగ్గరవుతాడేమో. మళ్ళీ వాళ్ళిద్దరూ ఒకటైతే అంతకంటే నాకు ఇంకేం కావాలి డాక్టర్ అమ్మా? నేను అదే కోరుకుంటున్నాను. కానీ నా బాధంతా మనం ఇంతమంది ఉండి తనకు అండగా నిలబడలేకపోతున్నామని, ఏ సహాయం చేయలేకపోతున్నామని. మైథిలి సమస్య ఎప్పుడు తీరుతుందో ఏంటో. అన్ని సమస్యలకి కాలమే సమాధానం చెప్తుంది బసవా. అంతవరకు మనం వెయిట్ చేయాల్సిందే, తప్పదు. బాధపడకు బసవా. ఏంటి ఈ అవతారం? ఎలా ఉన్నాను బావా నీ డ్రెస్లో? మీసలు నేను మగరాయిలా ఉన్నాం. అయినా నా బట్టలు ఎందుకు వేసుకున్నావే? నీ ప్యాంటు షర్టు వేసుకుంటే నీలో నేను సగం ఉన్నట్టుంది బావా. చాలే నీ ఓవర్ యాక్షన్, చూడలేక చేస్తున్నాం. తీసేయ్. నేను తీయనుగా, నాకు ఇలాగే బాగుంది. నా రూమ్ లో నీ ఫ్యాషన్ షోలేంటే? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? మనిద్దరి మధ్య ఏదో అదేదో ఉందని ఇద్దరికి పెళ్లి చేస్తారు. అమ్మని, అదా నీ ప్లాను? యా. ముందిక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా? నేను వెళ్ళను. వెళ్ళ వెళ్ళ. ఏయ్, వెళ్ళమన్నానుగా, మళ్ళీ ఎందుకు వచ్చావు?
నేను వెళ్ళను, ఇక్కడే నీ దగ్గరే ఉంటాను. ఏం చేస్తావు? మర్యాదగా వెళ్తావా లేదా? ఐ లవ్ యూ అని చెప్తే వెళ్తాను. నువ్వంటే నాకు ఇష్టం లేదని 1000 సార్లు చెప్పాను. అదేం కుదరదు బావా. నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నువ్వు కూడా నన్ను ఇష్టపడాలి, ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలి. అది జన్మలో జరగదు. ఎలా జరగదో నేను చూస్తాను. నీ చేత్తో నా మెడలో 3 ముళ్ళు వేయించుకొని తీరుతాను. విసిగించుకుంటా పోతావా పోవా? నేను వెళ్ళనుగాక వెళ్ళను. నువ్వు ఐ లవ్ యూ చెప్పాల్సిందే. నువ్వు మాటలతో చెప్తే వినవే. రా. దుర్గా, దుర్గా, ఏందయ్యా? పురుగు మందులు ఎడబెట్టావు? సూర్య రూమ్ లో ఉన్నాయ్యా. సరే, నేను తోటకెళ్ళి పురుగు మందులు ఇచ్చొస్తాను. అట్నే. సూర్య, సూర్య, తలుపు తీ బావా. మావయ్య మనిద్దరిని ఇలా చూస్తే తొందరగా పెళ్ళైపోతుంది. సూర్య, ఏం చేస్తున్నావురా లోపల? సూర్య, బావా తీ. నేను తీయనా? తలుపు తీ. సూర్య, సూర్య, తలుపు తీరా. రే సూర్య, వస్తున్నాను నాన్న. బావా కూర్చో. నోరెత్తా అంటే చంపేస్తాను. నాన్న వెళ్లే వరకు కుక్కిరి పిల్ల పడుండు. రే సూర్య, తలుపు తీ. ఏందిరా, తలుపు తీయడానికి ఇంతసేపా? అది నాన్న, బాత్రూంలో ఉన్నాను నాన్న, వినపడలేదు. సర్లే, నేను తోటకెళ్తున్నాను. పురుగు మందులు నీ రూంలో ఉన్నాయి కదా, వాటి కోసం వచ్చాను. ఇవి కీర్తి బట్టలు కదూ?
అవును నాన్న. నీ రూమ్లోకి ఎలా వచ్చాయి? అది ఏమిటి సంగతి? ఏం లేదన్నా. ఏమీ లేకపోతే ఏమిటవి? నాకేం తెలీదు నాన్న. నాకు తెలుసురా. చెబుతున్నాను, గుర్తుపెట్టుకో. కీర్తి మీద నువ్వు ఎలాంటి ఆశలు పెట్టుకోకూడదు. దానికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసి గౌరవంగా ఈ ఇంటి నుంచి పంపించాలనుకుంటున్నాను. ఆ గౌరవాన్ని మంట కలప. నీ మనసులో ఏదైనా ఉంటే ఇప్పుడే తుడిచేయి. కీర్తి బయటికి వెళ్లేంత వరకు పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. వేశావని నా దృష్టిలోకొచ్చిందనుకో, ఊరుకునేదుండదు. గుర్తుంచుకో. బసవ మీద నీకు అనుమానం రావడం కోసం లేనిపోనివన్నీ చెప్పి నీ మనసును చెడగొట్టింది. లేదు డాక్టర్ అమ్మా, పిన్ని చాలా మంచిదే. అదంతా నటన. నిన్ను బసవని వేరు చేయడానికే అది ఈ ఇంట్లో కాలు పెట్టింది. వాళ్ళు గెస్ట్ హౌస్ లో ఉన్నారని నీకెవరు చెప్పారు? పిన్నే. దానికి ఎలా తెలిసిందో అడుగు. అవును, నీకెలా తెలుసు పిన్ని వాళ్ళు గెస్ట్ హౌస్ లో ఉన్నారని?